అందరికీ నమస్కారం. ఈరోజు మనం 6వ తరగతి పాఠ్యపుస్తకంలోని 'చీమల బారు' అనే గేయాన్ని నేర్చుకోబోతున్నాం. ఈ గేయాన్ని పొట్లపల్లి రామారావు గారు రచించడం జరిగింది. ఈయన రాసినటువంటి 'ఆత్మవేదన' అనే కవితా సంపుటి నుండి మనం ఈ పాఠ్యభాగాన్ని గ్రహించాము. ఈ పాఠ్యభాగంలో మనం చీమలకున్నటువంటి క్రమశిక్షణను, వాటి గొప్పతనాన్ని తెలుసుకోబోతున్నాం. ఓహో మీరెక్కడికి ఓ చిన్న చీమలారా, ఏ సీమకు మీరేగెద రీతీరున బారుగట్టి, ఎక్కడికి ఎక్కడికి ఈ సమూహమెక్కడికి, కయ్యానిక వెయ్యానిక అయ్యారే మీరేగుట. ఓహో మీరెక్కడికెళ్తున్నారు ఓ చిన్ననైనటువంటి చీమలారా? ఏ ప్రాంతానికి మీరెళ్తున్నారయ్యా ఈ విధంగా బారులు గట్టి వరుస క్రమంగా వెళ్తున్నారు ఎక్కడికి? అసలెక్కడికెళ్తున్నారు మీరు గుంపులు గుంపులుగా వరుసగట్టి వెళ్తున్నారు ఎక్కడికి? మీరెవరితో అయినా గొడవ పెట్టుకోవడానికి వెళ్తున్నారా? లేకపోతే ఎవరితో అయినా చుట్టరికం కలుపుకోవడానికి వెళ్తున్నారా? అసలెక్కడికి మీ ప్రయాణము? ఒకరి వెనుక ఒకరు మిగుల ఓరిమితో పోయెదరు, ఎవరో ఈ మిము నడిపెడి ఇంగితజ్ఞులింత గనులు. ఓ చీమలారా, మీరు ఒకరి వెనక ఒకరు ఎంత ఓపికగా ప్రయాణం చేస్తున్నారు. అసలు ఎవరు మిమ్మల్ని ఇలా వరుసగా నడవమని చెబుతున్నారు? ఎవరు మిమ్మల్ని నడుపుతున్నారు? అంత ఇంగిత జ్ఞానం కలిగినటువంటి వారంతా, ఎంతో తెలివి నైపుణ్యం ఉన్న గొప్పవాళ్ళు ఎవరు మీ ముందుండి మిమ్మల్ని నడిపిస్తున్నారయ్యా? ఎవరో ఒక నేత లేక ఇంత కట్టుదిట్టముగా మనుషులమే నడువలేము, మరి మీ పోకడ చిత్రము. అయ్యా, మేం మనుషులము, మాకు ముందు ఒక నాయకుడు ఉంటే తప్ప మేము ఇంత జాగ్రత్తగా వరుస క్రమంగా వెళ్ళలేము కదా. మేం మనుషులమై ఉండి కూడా మీలాగా మేము నడవలేము, మా ముందు ఒక నాయకుడు ఉంటే తప్ప. మరి మీరు పోయే విధము మాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. మీరు ఎలా వెళ్తున్నారు అసలు? పని పాటలు లేక మీరు ప్రాలుమాలి తిరగరహో, ఎక్కడికి ఈ ధాన్యము, ఎవరిళ్లకు ఈ ఎగుమతి. అసలు మీరు పని లేకుండా పాట లేకుండా మీరు ఊరికి మీ పనులు మానేసి మీరు అసలు తిరగరు కదా. అసలు ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఈ ధాన్యపు గింజల్ని మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఎవరి ఇళ్లకు దీన్ని చేరుద్దామని మీ ఆరాటము? మడిమాన్యము లేదు మీకు, మరి ధాన్యము సమకూర్తురు, కళ్ళముకొక గింజయైన కావే కొల్లలు కొల్లలు. మీకసలు ఒక పొలం అంటూ లేదు, మీకు కొంత భూమి అంటూ లేదు. మరి ఈ ధాన్యం అంతా మీరు ఎక్కడి నుండి తీసుకొస్తారు? ఎలా పండిస్తున్నారు? ఎలా సంపాదిస్తున్నారు? కళ్ళము అంటే ధాన్యాన్నంతా ఒక చోట కుప్పలుగా పేర్చే ప్రాంతాన్ని కళ్ళం అంటారు. ఒక్కొక్క కళ్ళము నుండి ఒక్క గింజ తీసుకొచ్చినా సరే అవి ఎన్నో గింజలైపోతాయి, కొల్లలు కొల్లలు ఎన్నో అయిపోతాయి కదా. ఏ ఏ పొలములు తిరిగి ఈ ధాన్యము గూర్చితిరి, ఎవడు చూపెకడు దుర్గమమైన బ్రతుకు బాట మీకు. అసలు మీరు ఎన్ని పొలాలు తిరిగి ఈ ధాన్యాన్నంతా సమకూర్చారో కదా. అసలు మీకు ఇంత కష్టమైనటువంటి బతకడం మీకు ఎవరు నేర్పారు అసలు? ఈ వివేకమీ పొదవు ఎట నేర్చితిరోగాని, ఈ శిక్షణ మనిషికున్న ఇకలేములు ఎక్కడివి. ఇలాంటి తెలివి, ఇంత పొదుపు మీరెక్కడ నేర్చారో గాని, ఇంతపాటి శిక్షణ మనిషికి ఉంటే అసలు ఈ పేదరికం మనిషికి ఎందుకొస్తుంది? ఎవరి వద్ద చదవకనే ఈ విద్యటు నేర్చితిరి, కోటి విద్యలైన తుదకు కూటికే కదమాకైనను. అసలు మీరు ఎవరి దగ్గరైనా చదువుకున్నారా? మీరెక్కడా చదువుకోకుండానే ఇంత గొప్ప విద్యను మీరు ఎలా నేర్చారు అసలు? కోటి విద్యలు కూటి కొరకు అంటారు కదా. ఏం చదువుకున్నా కూడా కేవలం తినడానికే కదా బతికేది మనమంతా కూడా. ఏమేమో నేర్వదలచి ఎటకెటకో పోయెదము, కండ్ల ముందు ఎప్పుడు తిరుగు గనుల కానలేము గదా. మేమేమేమో నేర్చుకోవడానికి ఎన్నో ప్రాంతాలు తిరుగుతుంటాం కదా. ఎన్నో ప్రాంతాలు తిరుగుతాం.
కండ్ల ముందే ఎప్పుడు తిరిగే గొప్పవాళ్ళం మేమసలు. ఎన్నటికీ కానే కాలేము గదా! మీరు మాత్రం ఇక్కడిక్కడే తిరుగుతారు. ఎంతో సంపాదిస్తూ ఉంటారు. మీకు తినడానికి తిండి లేని రోజులసలు ఉండనే ఉండవు గదా ఓ చీమలు అంటున్నాడు ఈ కవి. ధన్యవాదాలు.